స్కిట్స్ అన్నిట్లో నువ్వు మంచిగా నీకు బాగా నచ్చిన ఒక డైలాగ్ ఏమైనా ఉంటే చెప్పు. అసలు భార్య అంటేనే బాధ నుంచి రక్షించేదే సార్ భార్య. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. కరెక్టే కదరా. బాలిక కబాలిక రా. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. రా రా అంట. ఇప్పుడు రోబోట్ ఎట్లా అయితే మాట్లాడుతుంది, ఎట్లా అయితే బిహేవ్ చేస్తుంది, నువ్వు చేసి చూపించాలి 1 minute. మా ఇంట్లో లేదు పెరుగు, మా అక్కకు లేదు తిరుగు. ఎంతమందికి వేస్తున్నావు బిస్కెట్లు? వచ్చినప్పటి నుంచి నాకు వేస్తానే ఉన్నావు. అందమైన అమ్మాయిని చూస్తే ఎందుకో గుండెలోంచి పొంగుకొస్తుంది అక్క. ఒరే ఎంతమంది అందమైన అమ్మాయిలు కనిపిస్తారా నీ కళ్ళకి? వ్లాగ్స్ చేస్తారు తెలుసు కదా నీకు. వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా. ఇప్పుడు ఈ రోజు అంతా నువ్వు ఏం చేసావు అనేది ఒక బ్లాగ్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మనం డ్రామా జూనియర్స్లో ఉన్నాం. నేను ఇప్పుడు డైలాగ్ చెప్పబోతున్నాను, చూడండి ఫ్రెండ్స్. బాబయ్య ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా. చూసారా గాయ్స్ ఎంత బాగా చేశానో. ఏంటి మమ్మీ ఎవడీడు? హాయ్ ఫ్రెండ్, మన దేవకన్య అక్క. డోరేమాన్ మీ దగ్గరకు వచ్చి నేను నీకు గ్యాడ్జెట్ ఇస్తాను మీ ఇష్టం అని అంటే ఏ గ్యాడ్జెట్ని చూస్ చేసుకుంటాను? నువ్వు చెప్పు. ఒక స్పెట్స్ తీసుకుంటాను అక్క. ఎందుకు? ఏం స్పెట్స్? అంటే అందమైన అమ్మాయిలు నా కళ్ళ ముందు కనపడితే కవితలు తన్నుకొని వస్తున్నాయి. మీలాంటి అందమైన అమ్మాయిని చూసిన తర్వాత నాకు ఇంకా తన్నుకొని వస్తున్నాయి. వాహ్, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఉన్నోట్లా అంటే రిచ్గా అవ్వాలా? రిచ్గా ఏం చేస్తారు? పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులురా, ఏం పనులురాయి, ఏం పనులురాయి. రిచ్గా ఉంటేనే పడతాను. రిచ్గా. ఇప్పుడు రోల్ రివర్స్ చేసుకుందాం, ఓకే? ఇప్పుడు దాకా నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగాను కదా, ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్స్ అడగాలి. అక్క మీ ఏజ్ ఎంత? ఎంత ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? ఐ థింక్ 14 or 15 అనుకుంటున్నాను. ఓ థ్యాంక్ యూ రా. బాగుందిరా మామ. బాగుంటుందిరా మామ.